కొండపోచమ్మ మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు రైతు రుణమాఫీ వర్తించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వీలైతే వారి కోసం కొత్త జీవో జారీ చేసే విధంగా కృషి చేసి వారిని ఆదుకుంటామని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క రైతుకు విడతల వారీగా రైతు రుణమాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. చెప్పిన విధంగా మాజీ మంత్రి రాజీనామాకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావు భూ నిర్వాసితులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చి వాళ్లను రోడ్డు పాలు చేశారని మండిపడ్డారు. నిన్న మా రేవంత్ అన్న మా నాయకుడు మా ముఖ్యమంత్రి 2 లక్షల రుణమాఫీ తొందరలోనే ఆయన మాట ఇచ్చింది. 15 ఆగస్టులో కూడా చేస్తానన్నారు. కానీ ఆయన అన్న మాట కన్నా మొదటి విడత, 2వ విడత, 3వ విడత మొత్తం ఎవరైతే 2 లక్షల దాకా అప్పున్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసే విధంగా గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది. అందుకోసమే మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే అలా కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చిండ్రు. ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం ఎవరైతే ఇప్పుడు కొందరు అపోజిషన్ పార్టీ కొందరికి ఎలిజిబుల్ అని అంటారు, అట్లా కాదు. ప్రతి ఒక్కరికి 2 లక్షలు టాటా బిర్లా చిన్న బీద రైతుకు కూడా అందరికీ వర్తిస్తారు ఆ 2 లక్షలు. అదేవిధంగా ఎందుకంటే ఎలక్షన్స్ బిఫోర్ అన్నప్పుడు కూడా మన ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకుడు మన హరీష్ రావు గారు ఏమన్నారు, నువ్వు చేయలేవు, చేస్తే నేను రాజీనామా చేస్తాను. మరి ఆ హరీష్ రావు మన జిల్లాకు మంత్రి ఉండే, అప్పుడు మీ అందరికీ తెలుసు. మరి ఆయన కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఉండే, ఆయన చేయలేకపోయాడు. తర్వాత మెడికల్ వచ్చిండు, అప్పుడు కూడా మన జిల్లాకి ఏం చేసిండు, రైతులకు ఏం చేసిండు. మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ అక్కడ ఉన్న రైతులందరినీ కూడా కడుపులో పెట్టుకొని నేను చూసుకుంటా అని అందరినీ రోడ్డు మీద పడేసిపోయిన మన హరీష్ రావు నాయకుడు. మరి మా నాయకుడు మా రేవంత్ అన్న ఆ విధంగా కాదు, అన్నమాట ప్రకారం రుణమాఫీ చేసుడు. అదేవిధంగా ఇంకొకటి కూడా ఇవాళ అగ్రికల్చర్ మినిస్టర్ మా గర్వంగా చెప్పుకుంటాం తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ గురించి